పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజురోజుకి అరాచకాలు పెరిగిపోతున్నాయని తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధికి బదులుగా దాడులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం జరుగుతుందని ఆరోపించారు. వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సానుభూతులపై జరిగిన దాడులను వివరించారు. శ్యావల్యాపురం మండలం గంటవారిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సానుభూతిపరుడి షాప్ను జేసీబీ ద్వారా ధ్వంసం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. సమస్య కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డ ముఠా ప్రవర్తనను తీవ్రంగా ఖండించిన ఆయన ఈ తరహా ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ అరాచకాలను ఆపి ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని కోరారు. అలాగే దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అస్మిద్దాం అనే ప్రెసిడెంట్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అందరినీ ఎరుకల జాతికి సంబంధించిన వాళ్ళని ఎలా పడితే అలా పెట్టారు. బ్యానర్ మీరే ఎప్పటియాలా ఆ భాష కూడా వేరు, మనం మాట్లాడలేని భాష. ఎటు తీసుకెళ్తున్నారు? కనీసం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు క్యాబినెట్ హోదా అవకాశం వచ్చింది మన వినుకొండ నియోజకవర్గానికి క్యాబినెట్ హోదా వస్తే మేమందరం సంతోషపడ్డాం. ఈ వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడు, మనకు అవకాశం వచ్చింది. ఎవరైతే ఈ వినుకొండ అభివృద్ధి జరగాలి, అభివృద్ధి మనకి జరిగితే మన రానున్న తరాలకి మంచి జరిగిద్ది అని అనుకున్నాం. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని ఈ విధమైనటువంటి మారణకాండ, ఈ విధమైనటువంటి అరాచకం మీరు కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్క రోజు ఈ రోజు వీళ్ళని కొట్టలేదు అని లేదు, ఒక్కొక్క ఊరిని ఒక భయభ్రాంతులను చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి ఊరిలో భయభ్రాంతులను చేయాలని నేను సూటిగా అడుగుతున్నా. బ్యానర్ గట్టినోడికి తప్ప బ్యానర్ గట్టినోడిని తీసుకొచ్చి లోపలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడతారా? నిన్న శ్యావల్యాపురంలో అదే జరిగింది. మన బొందిలిపాడు తిడ్డాల్లో బ్యానర్ కడితే వాడిని తీసుకొచ్చి లోపల కొట్టారు, సించేశారు. అయిపోయింది, తీసేయండి. మీరు చెప్పుడు మాటలు అంటున్నారు, మీరు అని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుడు మాటలు కాదు. మీరే కంపల్సరీగా కావాలని ఈ జనం మీద మీకు కసి. ఎందుకంటే ఎవరో ఓటు బ్రహ్మనాయుడికి 1,01,000 ఓట్లు వచ్చినాయి, రాకూడదు. ఒక్క ఓటు కూడా రాకూడదు. ఇక మొత్తం మాకే ఇలా భయభ్రాంతులు చేయాల ప్రజల్ని అనే ఒక ఆలోచన చేస్తున్నటువంటి నీకు ప్రజలు మరి ఆ విధంగా ప్రజలు చూస్తా ఉన్నారు. అలా ఉన్నాయి. మీరు కనీసం రైతు పుట్టకు మనం పుట్టినప్పుడు, మనం రైతుల తరఫున ఎమ్మెల్యేలు అయినప్పుడు రైతుల సమస్యల్ని మనం పరిష్కారం చేయాలనుకోవాలి. కనీసం గతంలో ధాన్యం ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక్క మన పెద్ద కంచెల్లోనే 6 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల ధాన్యం మన రానాడు. 6 రూపాయలు మీ భరోసా నుంచి కొనలేదు. రైతుల నుంచి ఒక్క రూపాయి పెట్టి మీరు సరుకు కొనిచ్చింది. ఇవాళ పొగాకు కొనేవాళ్ళు లేరు, ఇవాళ అపరాలు కొనేవాళ్ళు లేరు. కందులు కావచ్చు, బినువులు కావచ్చు, పెసలు కావచ్చు, మంచి శనగలు కావచ్చు, అపరాలు మొత్తం ఒక్క రైతు ఎన్ను ఎరగదీసినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం నడ్డి ఎరగదీశారంటారే, నడ్డి కాదు, ఎన్నెముక ఎరగదీసి మరి ఈరోజు పాలన చేస్తారు. అదేవిధంగా మిర్చి